नाज़रीन अस्सलाम वालेकुम। ज़ेड न्यूज़ के ख़बरनामे में आपका इस्तकबाल है। मैं सलमान ख़ान। आगे बढ़ने से पहले सुर्खियों पर नज़र डालते हैं। मूसी दरिया की बहाली के लिए तमाम फैसले शफाफियत के साथ किए जा रहे हैं। नायब वज़ीर आला भट्टी विक्रमार्का का बयान। अवाम से इस मंसूबे की हिमायत की अपील। हुकूमत आइंदा 2 से 3 माह में तेलंगाना की डिजिटल मीडिया पॉलिसी को हतमी शक्ल देगी। खानसास कौंसिल में वजीर पोंगुलेटी श्रीनिवास रेड्डी का ऐलान। मूसी नदी जदीद मंसूबे में 1.5 लाख करोड़ रुपए की बदउनवानी का इल्ज़ाम। असम्बली में KTR का बयान। कहा पार्टी नदी की बहाली के खिलाफ नहीं बल्कि मुबैना घोटाले की मुखालिफत कर रही है। मुफ्ती स्कीम के तहत RTC बसों में मुसाफिरों की शरह 69% से बढ़कर 98% तक पहुंच गई। खानसास कौंसिल में वज़ीर ट्रांसपोर्ट पूनम प्रभाकर का जवाब। मंगल की रात होने वाली मुसलसल बारिश के बायस जहीराबाद की कई सड़कें ज़ेरे आब, मुसाफिरों को शदीद मुश्किलात। BRS अरकान का मकई के साथ एहतजाज। हुकूमत पर इल्ज़ाम आयद किया कि वो किसानों के मसाइल को कर रही है नज़रअंदाज। फौरी इक़दाम का मुतालबा। तेलंगाना के नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने कहा कि मूसी दरिया की बहाली के तमाम फैसले शफाफियत के साथ किए जा रहे हैं और हर एक इनलेट पर STPs लगाकर सिर्फ साफ़ पानी दरिया में छोड़ा जाएगा। उन्होंने कहा कि गंडीपेटा बापू सरोवर मरहला अवामी ज़िंदगी बेहतर बनाने का मिशन है, जिसका मकसद गरीबों को साफ़ और सेहतमंद माहौल फराहम करना है। इसी तरह उन्होंने कहा कि ख़वातीन को बिलासूद कर्ज़े और बच्चों को मियारी रिहायशी स्कूल फराहम किए जाएंगे। उन्होंने अवाम से इस मंसूबे की हिमायत की अपील की। అధ్యక్ష మూసీ నదిలోకి వచ్చే నాళాలని శుద్ధి చేసి పంపిస్తారా లేదా మళ్ళీ మురికి కోపం వస్తారంటే చాలా స్పష్టంగా ఆ రోజు ప్రెజెంటేషన్ లో చెప్పారు. మూసీ నదిలోకి వచ్చే ప్రతి నాళాకి STPలు పెట్టి వాటన్నిటిని శుద్ధి చేసిన తర్వాతనే ఆ నీళ్లను మూసీ నదిలో వదులుతామని చెప్పి ప్రెజెంటేషన్ లో చాలా స్పష్టంగా ఆ రోజు వివరించడం జరిగింది. దాని గురించి కూడా పక్కదోవ పట్టిస్తా ఉన్నాం. అధ్యక్ష ప్రెజెంటేషన్ లో ఇచ్చిన దానిపైన పబ్లిక్ గా వెబ్సైట్ లో కూడా పెట్టారు. అందులో ఏమైనా మీరు సలహాలు సూచనలు ఇద్దామనుకుంటే ఇవ్వండి అని చెప్పారు. అంతేకాదు అక్కడ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలో తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఇంతకంటే బెటర్ మెరుగైనటువంటి ఇంకేమైనా సలహాలు సూచనలు చేస్తామంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని వాటన్నిటిని అమలుపరచడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఉంది తప్ప మీలాగా కేవలం ప్రచార ఆర్భాటం కోసం మొదలుపెట్టి ఏదో తూతూ మంత్రంగా చేసి వదిలేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా ఉస్మాన్ సాగర్ నుంచి గండిపేట దగ్గర నుంచి మొదలయ్యేటువంటి ఈ మూసీని మొదటి దశలో బాపు సరోవర్ వరకు పూజ్య మహాత్మా గాంధీ అస్థికలు ఎక్కడైతే ఆ సంగమంలో కలిపారో పాపం ఆయన అక్కడే ఉన్నాడు అధ్యక్ష. సత్యమేవ జయతే. ఆయన అందరూ కోరుకునేది ఎప్పుడు కూడా ఒకటే, మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో అత్యంత పేదవాడు కన్నీళ్లు మనం తూడుస్తున్నామా లేదనేటువంటి ఆలోచన చేయండి అని చెప్పాడు. అందుకే ఈరోజు మూసీ ప్రక్షాళన జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా బాపూజీ ఘాట్ ని అక్కడ గాంధీ సరోవర్ గా పేరు మార్చడం కాదు, ఆయన ఆలోచన చేసినట్టుగా అత్యంత పేదవాడు కన్నీళ్లు తూడుస్తూ వాళ్ళకి ఆ శుభ్రం చేసినటువంటి హైజీనిక్ కండిషన్స్ లో అభివృద్ధి చేస్తున్నటువంటి మూసీ పరివాహ ప్రాంతంలో వాళ్ళ భాగస్వాములు చేసేటువంటి ప్రక్రియ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని అభినందించవలసిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను. నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన చేయటానికి మీరు వ్యతిరేకిస్తున్నారా? మూసీ ప్రక్షాళన చేయొద్దని మీరు అంటున్నారా? లేకపోతే మూసీ పరివాహ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళు అత్యంత దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. అక్కడ మురుగు వాసన, ఈగలు, దోమలు, అనేక రకాలైనటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతతో, ఒక సామాజిక బాధ్యత ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది. వద్దంటారా? చెప్పండి. वज़ीर इत्तलात व ताल्लुक़ात आमा पोंगुलेटी श्रीनिवास रेड्डी ने ऐलान किया कि रियासती हुकूमत आइंदा 2 से 3 माह में तेलंगाना की डिजिटल मीडिया पॉलिसी को हतमी शक्ल देगी। आज तेलंगाना खानसास कौंसिल में सवालात के जवाब देते हुए उन्होंने कहा कि पॉलिसी का खाका तैयार हो चुका है और जल्द इसे नाफिज किया जाएगा। उन्होंने बताया कि एक्रेडिटेशन से मुताल्लिक़ इब्तदाई हुक्मनामा GO 252 जारी करने के बाद सहाफ़ियों और इनकी यूनियन से तजावीज़ हासिल की गई।
जिनकी बुनियाद पर तरामीम की गई। एग्रीडेशन कार्ड्स की इजरा को आसान बनाने के लिए कमेटी भी तश्कील दी गई और ज़रूरत पड़ने पर मज़ीद सर्कुलर जारी किया जाएगा। सहाफ़ियों को मकानात की फराहमी के हवाले से उन्होंने कहा कि जल्द खुशखबरी मिलेगी और प्लाट्स के अलाटमेंट में किसी किस्म की कानूनी पेचीदगी नहीं होगी। उन्होंने इस बात की भी यकीन दहानी कराई कि हुकूमत सहाफ़ियों के रोज़गार के तहफ़्फ़ुज़ को संजीदगी से ले रही है। ఈ మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇళ్లు కంప్లీట్ కాబోతున్నాయి అధ్యక్ష. జూన్ జూలై నాటికి ఏవైతే మొదట విడత ఇచ్చిన సుమారు 3 లక్షల పైచిలకు ఇళ్లున్నాయో వాటిలో మెజారిటీ హౌజెస్ కంప్లీట్ కాబోతున్నాయి అధ్యక్ష. అదే రకంగా భవిష్యత్తులో ఇవ్వబోయేది కూడా ఇంత ముందు చెప్పాను అధ్యక్ష. పట్టణ ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేశాం. ఇప్పటికే 2-3 విడతలు చర్చించాం. ఏదైతే గతంలో 2 BHKలు దూర ప్రాంతాల్లో కట్టిన కారణంగా ఉదాహరణకి ఆనాటి ఎన్నికల ముందు సుమారు ఒక 12-13 వేల ఇళ్లు రెడీగా ఉన్నాయని బెనిఫిషరీని ఫైనల్ చేశారు అధ్యక్ష. ఇది 25,000 ఇళ్లు ఇస్తే ఆ 25,000లో సుమారు 12-13 వేల ఇళ్లు తాళాలు కూడా వాళ్ళు ఈనాటి వరకు తీయలేదు అధ్యక్ష. ఆ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించి వాళ్ళకి ఇప్పటికే ఒక నోటీస్ పంపించాం. రెండో నోటీస్ కూడా పంపిస్తున్నాం. ఈ అక్రిడేషన్ కార్డులకు సంబంధించిన అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ వేషజాలకు పోయో మీడియా మిత్రుల్ని, అది డెస్క్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వివిధ సెక్టార్ లో ఉన్న ఏ మీడియా మిత్రుల్ని కూడా సపరేట్ గా బైఫర్కేషన్ చేయాలన్నది లేదు అధ్యక్ష. అందరికీ ఏదైతే అక్రిడేషన్ కార్డులు ఇచ్చేది ఏదైతే ఉందో జెన్యూన్ గా అందరికీ ఇవ్వాలన్నది గౌరవ పెద్దల సూచనలతో ఒక కమిటీని ఆల్రెడీ వేశాం. ఈ ప్రభుత్వం భేషజాలకుపై వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఉండదు అధ్యక్ష. న్యాయస్థానాల పరిధిలో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇది ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పరిశీలిస్తుంది. డిజిటల్ మీడియాకు సంబంధించింది ఒక షేప్ కు వచ్చింది అధ్యక్ష. పాలసీ మీద రాబోయే కొద్ది రోజులన్న గానీ 1-2 మంత్స్ లోపు ఈ డిజిటల్ మీడియాకు సంబంధించిన పాలసీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేయడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. అదే రకంగా మీడియా మిత్రులకు రక్షణ కల్పించే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా వెనకడుగేయదు. BRS ने तेलंगाना असेंबली से वॉकआउट करते हुए मूसी नदी जदीद मनसूबे में 1.5 लाख करोड़ रुपए की बदउनवानी का इल्ज़ाम आयद किया। KTR ने कहा कि पार्टी नदी की बहाली के खिलाफ नहीं बल्कि मुबैना माली घोटाले की मुखालिफत कर रही है। उन्होंने मनसूबे की लागत में इजाफे, बफर जोन की तोसी और DPR की अदम दस्तियाबी पर सवाल उठाते हुए मुतालबा किया कि तफसीलात असेंबली में पेश की जाएँ। BRS सरकार ने मनसूबे के मराहिल और अराजी के हुसूल पर भी वजाहत तलब की। KTR ने कहा कि 10,000 से ज़ायद मकानात मिसमारी के ख़तरे में है और हज़ारों एकड़ ज़मीन हासिल की जा सकती है। उन्होंने ADB फंडिंग पर भी शकूक जाहिर करते हुए हुकूमत पर आवाम को गुमराह करने का इल्ज़ाम लगाया और शफाफियत का मुतालबा किया। DPR లేదు అని MD గారు చెప్తారు, DPR ఉందని మంత్రి గారు చెప్తున్నారు. ఉంటే టేబుల్ చేయమనండి. నంబర్ 1. నంబర్ 2, 50 మీటర్ల బఫర్ జోన్ జీవో మీరు ఇచ్చారన్నారు. 5 కిలోమీటర్ల అవతల ఉండే హనుమాన్ నగర్ కి మొన్న నోటీసులు ఇచ్చారు. మరి ఏ ఆలోచన చేస్తున్నారో మాకు తెలియదు. మంత్రి గారు సమాధానంలో 1450 స్ట్రక్చర్స్ అంటారు. అక్కడ చూస్తే 10,000 స్ట్రక్చర్స్ అని గెజెట్ ఇచ్చింది గవర్నమెంటే. కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలియదు. డిప్యూటీ సీఎం గారు పేదల మీద చాలా ప్రేమ ఒలకబోశారు. వెలుగుమట్లలో ఇల్లు కూడా వారే కూలగొట్టారు. మరి ఖమ్మం జిల్లాలో మీ కాన్స్టిట్యున్సీలో ఇల్లు కూలగొడితే కూడా మీకు తెలియదు. 3వ రోజు దాకా పత్తాలేరు. అధ్యక్ష, ఇంకొక మాట అధ్యక్ష, చాలా చెప్పారు ఇలా మంత్రి గారు. మాకు విచిత్రంగా అనిపిస్తుంది. మాకు అర్థమైంది ఏమంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రణాళిక లేవు. ADB లోన్ ఇవ్వలేదు, ప్రణాళిక లేదు. కేవలం 1,50,000 కోట్ల దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీకి వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. సార్, హైదరాబాద్ లో లక్షలాది మంది ప్రజలు ఆందోళన చెందుతున్న సబ్జెక్ట్ ఇది. కాబట్టి ప్రభుత్వం నుంచి కొన్ని సూటిగా స్పష్టంగా సమాధానాలు అడుగుతా ఉన్నాం. మంత్రి గారు చెప్పిన సమాధానంతో పూర్తి సంతృప్తి మాకు లేదధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు కూడా లేదని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారే జనవరి 2026లో మనకు ఈ సంవత్సరంలో జరిగిన జనవరి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో గౌరవ సభ్యులు ప్రశ్నించారు అధ్యక్ష. మూసీకి సంబంధించి ఆనాడు కొంతమంది మిత్రులు కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రశ్న వేస్తే ఆ రోజు మంత్రి గారు ఇచ్చిన సమాధానం నా దగ్గర ఉంది. అందులో మంత్రి గారు ఏం చెప్తారంటే, అధ్యక్ష, ఈ DPR ప్రిపరేషన్కే ఒక మెయిన్ హార్ట్ అనే కంపెనీకి ఇచ్చినాం. ఆ కంపెనీ గురించి కూడా నేను ఒక నిమిషం చెప్తా సార్. అది పాకిస్తాన్లో బ్యాన్ చేసిండ్రు కంపెనీని, సింగపూర్లో బ్యాన్ చేసిండ్రు, అట్లాంటి కంపెనీకి ఇచ్చిండ్రు. సరే, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, అది కూడా మంత్రి గారు చెప్పాలా? ఓకే. అందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, ఆ రోజు శాసనసభకి ఇచ్చిన సమాధానంలో గౌరవ మంత్రి గారు DPR ప్రిపరేషన్కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి DPR ప్రిపరేషన్కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే
మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది. మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి డిపిఆర్ 18 నెలల్లో తయారవుతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, నేను చూశాను మంత్రి గారు సభ వెలుపల చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు? లాస్ట్ టైం హౌస్ లోనే చెప్పినట్టున్నారు. అది కూడా ఇక్కడ చెప్పారు అధ్యక్ష, హౌస్ లోనే చెప్పారు. అది కూడా గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారే చెప్పారు. ఇన్ ప్రిన్సిపల్ ఏడీబీ అనేది మూసీ ప్రాజెక్ట్ కోసం లోన్ మంజూరు చేసింది అని మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ శాసనసభలో ఇచ్చారు అధ్యక్ష. సో ఫస్ట్ డిపిఆర్ మీరు చెప్పండి మంత్రి గారు, తర్వాత శాసనసభలో మీరు చెప్పిన మాట ఏడీబీ ఫండింగ్ అని మేము నిజమేమో అనుకున్న తర్వాత మేము కూడా ఏడీబీ వారిని అక్కడ మూసీ జనాందోళన్ అని ఒక సంస్థ ఉంది అధ్యక్ష, ఎంజేఏ అని, వారు ఏడీబీ వారిని అడిగారు. అడిగితే ఏడీబీ వారు చెప్పిన సమాధానం అధ్యక్ష నేను మంత్రి గారు కూడా పంపిస్తా. వారు ఏం చెప్పారంటే జనవరి 23 నాడు ఏడీబీ ఇచ్చిన సమాధానం అధ్యక్ష. ఏం చెప్పారు? నో ఏడీబీ ఫైనాన్సింగ్ అప్రూవ్డ్ అండ్ నో డిపిఆర్ సబ్మిటెడ్ బై ఎంఆర్డిసిఎల్. దిస్ ఈజ్ ఏడీబీస్ రెస్పాన్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్తున్న మాట ఏంటంటే తప్పు, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లేదు, ఏ అప్రూవల్ లేదు, ఇంతవరకు ఏడీబీ అప్పే ఇవ్వలేదు అని చెప్పి కుండబద్దలు కొడుతూ మాకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, డిపిఆర్ సబ్మిట్ చేయండి పైసలు ఆడికెళ్ళిస్తామని చెప్పి ఏడీబీ చెప్పిన మాట నేను మంత్రి గారికి పంపిస్తాను, వారు చూసుకోవాలి. అయితే మళ్ళీ ఏమన్నా జనవరి నుంచి మరి ఈ హౌస్ ఇప్పుడు మార్చిలో జరుగుతుంది కదా, ఈ లోపల ఏమన్నా డెవలప్మెంట్ అయిందా అని చెప్పి మార్చి 11 నాడు మళ్ళీ ఒకసారి ఇదే సంస్థ వాళ్ళు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది కదా ఏమైనా డెవలప్మెంట్ ఉందా అని చెప్పి పోయినారు అధ్యక్ష. పోయితే మళ్ళీ మార్చి 11 నాడు ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన లెటర్ అధ్యక్ష. ఏం చెప్పారు అధ్యక్ష అందులో? స్టేటస్ రిమైన్స్ అన్చేంజ్డ్ సిన్స్ అవర్ మీటింగ్ విత్ యువర్ గ్రూప్ ఆన్ 23rd జనవరి. అంటే 23rd జనవరి ఏ మాట అయితే చెప్పారో, ఏ లోను మంజూరు చేయలేదు, మాకు ఏ డిపిఆర్ గవర్నమెంట్ సబ్మిట్ చేయలేదనే మాట, దాని ప్రకారమే ఏడీబీ మళ్ళొక్కసారి ఈ నెల 11వ తారీఖు నాడు స్పష్టంగా ఉత్తరం రాసింది. ఇది కూడా నేను మంత్రి గారికి పంపుతున్నా. దయచేసి మంత్రి గారు కరెక్ట్ చేసుకోవాలా. బికాస్ ఇదర్ యు ఆర్ మిస్లీడింగ్ ద హౌస్ ఆర్ మిస్లీడింగ్ ద పీపుల్ ఆర్ యు ఆర్ బీయింగ్ మిస్లెడ్ బై యువర్ ఆఫీసర్స్. ఏదర్ వన్ ఆఫ్ దెమ్ ఇట్స్ ట్రూ మంత్రి గారు. ఏడీబీ ఇంతవరకు ఇన్ ప్రిన్సిపల్ ఇయ్యలేదు, మీరు డిపిఆర్ ఇయ్యలేదు, మీ దగ్గర డిపిఆర్ లేదు. 18 నెలల్లో తయారైతుందన్న డిపిఆర్ 2 నెలలు ఎట్లా తయారైంది? तेलंगाना के वज़ीर ट्रांसपोर्ट पूनम प्रभाकर ने कहा कि महालक्ष्मी मुफ्त बस स्कीम के तहत आरटीसी बसों में मुसाफिरों की शरह 69% से बढ़कर 98% तक पहुंच गई है। उन्होंने कहा कि इस स्कीम से ख़वातीन को तवील फासला तय करके रोज़गार के मौके हासिल करने में मदद मिली है, जबकि सोशल मीडिया पर इसके खिलाफ गलत मालूमात फैलाना अफसोसनाक है। खानसाज कौंसिल में जवाब देते हुए वज़ीर ने बताया कि 9 दिसंबर 2023 से 28 फरवरी 2026 तक 279 करोड़ से ज़ायद ख़वातीन ने मुफ्त सफ़र से फ़ायदा उठाया, जबकि रोज़ाना तकरीबन 60 लाख ख़वातीन इस सहूलत से मुस्तफ़िद हो रही है। हुकूमत ने इस स्कीम के लिए 2024-25 में 3,866 करोड़ रुपए और 2025-26 में फरवरी तक 2,913 करोड़ रुपए जारी किए हैं। वज़ीर ने मज़ीद बताया कि हुकूमत ने आरटीसी के माली बोझ को कम करते हुए मुख्तलिफ बकायाजात में कमी की है और इदारे को मुस्तहकम करने की समेत में इक़दाम किए गए। साथ ही रियासत में 37 खुदकार टेस्टिंग स्टेशन कायम करने का मनसूबा भी आखिरी मरहले में है, जिससे ड्राइविंग लाइसेंस की दरा में शफाफियत बढ़ेगी। గుర్తింపు ఉన్నటువంటి రాజకీయ పార్టీ మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే దాన్ని చెప్పగా నర్మగర్భంగా క్రిటిసైజ్ చేస్తా ఉన్నారు అన్ని సందర్భాల లోపల. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సార్. దీని మీద సోషల్ మీడియాలు కానీ ఏదో మహిళలు కొట్లాడుకుంటున్నట్టుగా ఒక చిత్రీకరణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను అవమానపరిచే కార్యక్రమం కొనసాగుతున్నారు. ఇది మంచిది కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము అధికారంలోకి 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 48 గంటల్లో 9వ తేదీ నాడు ఆర్టీసీ మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం ప్రారంభించింది అధ్యక్ష. ఇప్పుడు 69% ఆక్యుపెన్సీ రేట్ నుంచి 98% ఆక్యుపెన్సీ రేట్ వచ్చింది. మహిళల సంఖ్య కూడా గణనీయంగా ప్రయాణం లోపల పెరిగినటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తాను. ఉదాహరణకు దిల్సునగర్లో ఉండేటువంటి ఒక మహిళ బంజారాయిల్స్లో వస్తే వేతనం ఎక్కువ కొంత దొరుకుతుందనే ఆశతోటి ఇక్కడి దాకా వచ్చి పనిచేసి 5-10 వేల రూపాయలు ఎక్కువ సంపాదించే విధంగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసి డబుల్ ఆదాయాన్ని పొందేటువంటి ప్రయత్నం జరుగుతోంది అధ్యక్ష. వీటన్నిటిని ఉదాహరణకు గాంధీ భవన్ కాంగ్రెస్ ఆఫీసుల్లో టీఆర్ఎస్ ఆఫీసుల్లో మేము అక్కడికి వచ్చేటాలకు ఉచిత భోజనం పెడుతుంటే పక్క హోటళ్లకు దెబ్బ తాకింది, గిరాకీ లేదంటే నేనేం చేయాలి అధ్యక్ష? నేను ఊబర్ ఓలా పెట్టినారు, మెట్రో తెచ్చినారు, ఇవన్నీ తెచ్చినప్పుడు దాని ద్వారా ఇంకేదైనా నష్టం జరిగిందని అంటే దానికి అర్థం లేదు. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో ఆటో కార్మికులు కూడా మా తెలంగాణ కుటుంబ సభ్యులే,
దాన్ని ఒక రాద్ధాంతం చేసి దీనికి సంబంధించి చూపెట్టడం అనేటువంటిది మంచిది కాదు. వాళ్ళ సంక్షేమం కొరకు సపరేట్ క్వశ్చన్ అడగండి, డిమాండ్ అడగండి. వాళ్ళ క్వశ్చన్ వాళ్ళకు సంక్షేమంకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. మీరు ఆటోలకు సంబంధించి ఒక మంచి వాళ్ళకు వెల్ఫేర్ స్కీమ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. డెఫినెట్లీ ఆటో కార్మికులు కూడా తెలంగాణకు సంబంధించి, కానీ ఆటోలు ఎక్కించి ఎన్నడూ ఆటో కూడా చూడనోళ్ళు ఆటోలో ఎక్కించి దీన్ని పొలిటికలైజ్ చేయడం అనేటువంటిది మంచిది కాదని మీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తాను. అదేవిధంగా మొదటిసారి మహిళలు ఉచితంగా ప్రయాణమే కాదు అధ్యక్ష, 600 బస్సులను మహిళలకు యజమానులను చేసి ఈఎంఐ ఓంగా నెలకు 70,000 రూపాయలు వాళ్ళకి మహిళా సంఘాలకు ఇస్తారు. ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన అధ్యక్ష ఈసారి ప్రభుత్వం మొదటిసారిగా తీసుకొని ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకుంది అధ్యక్ష. మొదటిసారి చరిత్రలో 250 మందికి మాకు జీవితాలు ఉద్యోగం పోయింది అనుకునే కుటుంబాలను ఆదుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంతేకాదు ఈరోజు 1355 కోట్ల పిఎఫ్ బకాయిలుంటే 640 కోట్లకు తగ్గించడం అధ్యక్ష. ఇది మామూలు వీళ్ళన్నీ కూడా అప్పులు బకాయిలు బస్సులు ఒకటి కొత్తది కొనుగోలు చేసి ఇవన్నీ చేసి ఇవాళ మన కొత్త నినాదం మహిళలకు ఉచితంగా నడుస్తుంటే బర్దాష్కి బహార్ తోటి ఆటోలకు సంబంధించి నినాదం ఎత్తుకొని దీన్ని క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది మహిళలకు సంబంధించి ఒక గొప్ప స్కీము. తప్పకుండా దీనితో ఒక సాధికారికత వచ్చింది. వాళ్లకు సంబంధించినటువంటి అవ్వగారింటికి పోవాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, బడికి పోవాలన్నా, దవాఖానకు పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా ఇలా సెల్ఫ్ సస్టైనబిలిటీ వస్తుంది. తప్పకుండా అవును, బస్సులో ప్రయాణం చేసే సందర్భంలో కూడా కొత్త నియామకాలు, కొత్త బస్సులు, కొత్త రూట్లు, మహిళలకు సాధికారికత, అన్ని రకాల సంక్షేమంతో ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తోంది. దీనికి దయచేసి అందరూ కూడా ఆర్టీసీ సంస్థలు ఇవాళ నిరంతరం వాళ్ళకు కొద్దిగా వర్క్ స్టేన్ అవుతున్నా కూడా కండక్టర్లు డ్రైవర్ల కృషిని మనం అందరం కూడా హృదయపూర్వకంగా ఈ సభ అప్రిషియేట్ చేయాలని కూడా మీ ద్వారా నేను కోరుతాను. వారికి ఒక ప్రశంసను దయచేసి చైర్మన్ గా మీరు ఒక రిమార్క్స్ ఇచ్చి వాళ్ళను 40,000 మంది పైన ఉద్యోగస్తులు ఇవాళ పొద్దుస్తామని కష్టపడి ఆర్టీసీ కార్మికులకు డ్రైవర్లు ఇన్ని లక్షల మంది రోజు దాదాపు 60 లక్షల మందిని లైఫ్ లైన్ తెలంగాణ కామన్ మ్యాన్ లైఫ్ లైన్ ఇది. అటువంటి వాళ్ళని అప్రిషియేట్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. वरंगल जिला अदालत को आज बम की धमकी पर मबनी ईमेल मौसूल होने के बाद इलाके में कशीदगी फैल गई। 1 माह के दौरान ये तीसरी बार है कि अदालत को इस नोयत की धमकी दी गई है, जिसके बायस सिक्योरिटी खदशात में इजाफा हो गया। ईमेल के बाद हुकाम ने फौरी तौर पर हाई अलर्ट जारी किया और बम स्क्वाड के साथ पुलिस टीमों ने अदालत के अहाते में मुकम्मल तलाशी मुहिम चलाई। तफसीली जाँच के बाद बम स्क्वाड ने इस धमकी को झूठा करार दिया, जिस पर मौजूद अफराद ने राहत की सांस ली। पुलिस ने वाक़े की तहक़ीक़ात शुरू कर दी है और ये जानने की कोशिश की जा रही है कि क्या ये महज शरारत है या किसी मखसूस ग्रुप की जानिब से अदालतों को निशाना बनाया जा रहा है। हुकाम ईमेल भेजने वाले नामालूम अफराद तक पहुँचने के लिए कोशिशें जारी रखे हुए हैं। रुकन असम्बली माजिद हुसैन ने नामपल्ली असम्बली हल्के में गंजेटियों के बढ़ते हुए मसले पर असम्बली में आवाज़ उठाई। उन्होंने कहा कि गंजेटियों की वजह से आम लोग शदीद परेशानी का शिकार हैं, जबकि पुलिस भी इनके खिलाफ कार्रवाई करने से खौफजदा नज़र आ रही है। उन्होंने मज़ीद कहा कि शहर में नशा आवर अशिया खुलेआम फरोख्त हो रही है, लेकिन इसके बावजूद कोई सख्त कार्रवाई नहीं की जा रही। उन्होंने हुकूमत से मुतालबा किया कि इस संगीन मसले पर फौरी और मौसर कार्रवाई की जाए ताकि आवाम को राहत मिल सके। स्पीकर साहब, मैं तहे दिल से आपका शुक्रगुजार हूँ कि आपने 0 ओवर में हमें अपनी कॉन्स्टिट्यूंसी के ताल्लुक से बात करने का मौका दिया। सर, मैं यहाँ पर आपके सामने एक जो तकलीफ मेरी कॉन्स्टिट्यूंसी में बेइंतहा फैल रही है और जिससे गरीबों को बेइंतहा तकलीफ हो रही है, वो आपके सामने रख रहा हूँ और मैं उम्मीद करता हूँ कि हुकूमत इस तकलीफ को दूर करने की पूरी जोर कोशिश करेगी। सर, जब भी मैं पेपर्स में देखता हूँ कि ईगल टीम कहीं फार्म हाउसेस पे रेड कर या बड़े पब्स में या बड़े क्लब्स में रेड कर बड़े बड़े लोगों को पकड़ती है, रंगे हाथों पकड़ती है और उनके जेल के सलाखों के पीछे भेजती है। मेरा सवाल ये है सर, क्या पुलिस की जिम्मेदारी क्या सिर्फ बड़े फार्म हाउस या पब्स या क्लब्स या पॉलिटिशियंस के बेटे या फिल्म फ्रेटर्निटी के लोग रिश्तेदार उनसे ताल्लुक रखते हैं, या उनकी जिम्मेदारी गरीबों पे भी है या नहीं है? क्योंकि मुझे नहीं दिखता कि ये पुलिस अपना काम ड्रग्स के ताल्लुक से उन गरीब इलाकों में काम कर रही है जहां पे उनको करना चाहिए। सर, मेरे पास बहुत सारी परेशानी ड्रग मेनेस की हो रही है।
बहुत सारी तकलीफात वहां पे हो रही है। गांजा खुले आम बिक रहा है, चरस खुले आम बिक रही है। और अफसोस की बात यह है कि पुलिस को मालूम है कि किस मुकामात पे बिक रही है और कौन बिक रही है, और पुलिस उसको कंट्रोल करने में नाकामयाब हो रही है। इससे हम क्या सबक ले सर? सर, हमारे पास जो मल्लापल्ली में सादत ग्राउंड हो, या मल्लापल्ली में भारत ग्राउंड हो, या मुजाहिद ग्राउंड हो, या इसके अतराफ के अकनाफ के इलाके, आसिफ नगर इलाका हो, या फसलानसर ईदगाह इलाका हो, या कोई ग्रेवयार्ड हो नामपल्ली में, या कोई प्लेग्राउंड हो, या कहीं भी ओपन स्पेसेस हो, हर तरीके से ये ड्रग मेनेस फैल रहा है। और जो सस्ता ये शौक करते हैं गांजा, चरस का और व्हाइटनर का, ये लोग वहां पर शरीफ लोगों का और गरीब लोगों का जीना दुश्वार कर रहे हैं। सर, मैं आपसे ये कहता हूं कि पिछले थोड़े दिन पहले हबीबनगर पुलिस स्टेशन लिमिट में एक ऐसा वाकया हुआ था जहां पे अगर आप देखें, जिस तरीके से हम कभी वीडियोस में देखते हैं, एक छोटी बच्ची के अतराफ कुछ जंगली अगर कोई कुत्ते लग जाते हैं और उसको नोचते हैं, हम उस बच्ची के घर के साथ हमदर्दी करते हैं, उस बच्ची के साथ हमदर्दी करते हैं। ऐसे ही एक 12 साल की बच्ची को करीबन 5-7 ये गंजोटी घेर लिए थे, जहां पर मैं फौरन भाग लेते गया और वहां पर जाकर हमने उनको जो सबक देना था वो दिया। सर, ये काम तो पुलिस का है ना, एमएलए का तो नहीं है। ये काम तो पुलिस का है, इलेक्टेड रिप्रेजेंटेटिव्स का नहीं है। क्या इसलिए गांजे को नहीं पकड़ा जा रहा है क्योंकि 1 ग्राम कोकीन पकड़ना बहुत अच्छी बात है? 1 ग्राम कोकीन के पैसों के बनिस्बत 100 कई किलो गांजा पकड़ना पड़ता है। पुलिस को अपनी शोहरत के साथ साथ गरीबों के लिए भी काम करना पड़ेगा। सर, मुझे तो मैं कहीं फर्क नहीं दिख रहा। मैं हर प्लेटफॉर्म पर, चाहे कौन से भी पुलिस अहदेदारों के सामने, मैंने गांजा के ताल्लुक से, हमारी कॉन्स्टिट्यूंसी नामपल्ली के ताल्लुक से एक स्पॉट आइडेंटिफाई करते हुए पुलिस महकमे को दिया, मगर अफसोस की बात है एक भी जगह पे कुछ काम नहीं हो रहा है। और अफसोस की बात तो यह है सर कि पुलिस गरीब को डराती है और पुलिस गंजोटियों से डरती है। जब गंजोटी को पकड़ रही है, वो अपने हाथ से, वो ब्लेड से अपने हाथों पे मार रहा है, और पुलिस ये डर के छोड़ दे रही है, अरे हमारी कस्टडी में इसको कुछ हो जाएगा तो हम सस्पेंड हो जाएंगे। पुलिस उसको लॉकअप में नहीं डाल रही है ये सोचकर अगर ये नशे की हालत में अपने आप को कुछ कर लेगा तो हमारी नौकरी चली जाएगी। ऐसा डरपोकपना सिर्फ गंजोटियों के साथ सब, फिर गरीब के ऊपर तो पूरी तौ में आते हैं और जुल्म करते हैं, गरीब को डराते हैं और गंजोटियों से डरते हैं सब। ये कौन सा कानून वाले हैं सर? क्योंकि ये मैं माफी चाहता हूं, मुझे मालूम है हर तरीके से काम होता है, हम तायद भी करते हैं जहां पे होता है, मगर मैं हमारे इलाकों में इस मैदान में ये लोग नाकामयाब हो रहे हैं। मैं अपनी जानिब से, हमारी पार्टी की जानिब से, मैंने कई इलाकों में गवर्नमेंट के दिए हुए फंड से नहीं सर, या दूसरे अपने जेब के फंड से सीसीटीवी कैमरेज भी लगाए, मगर ये लोग को भी तो काम करना पड़ेगा। सर, मैं आपकी इस चेयर से रिक्वेस्ट करता हूं, आपसे रिक्वेस्ट करता हूं, इनको इंस्ट्रक्शंस दीजिए सर कि इनको जब पकड़े, क्या खूबसूरत दिखा सर, आप हम पेपर में पढ़े, ऐसा पकड़े, ऐसा उठाए, ऐसा जेल को भेज दिए। ये खाली बड़ों के वास्ते है क्या सब? ये चर्चियों और गंजोटियों के लिए नहीं है क्या? इनको भी उठाइए, इनको भी जेल को भेजिए ना सर, रिहैबिलिटेशन सेंटर को भेजिए। हाथ लगाने डर रहे हैं सर। आपके जरिए से हुकूमत को ताकीद करिए, इंस्ट्रक्ट करिए कि इस मेनस के खिलाफ इकदाम ले और इनको एक टाइम फ्रेम सेट करिए कि इनको रिजल्ट दे। गांजा कहां बिक रहा है सर? हद तो एक हो, ये बात हो गई, पुलिस को एक आदमी मालूम है कि ये गांजा बेच रहा है, पुलिस को उसका घर मालूम है, उस आदमी ने पुलिस में हाईकोर्ट के में उन लोगों के खिलाफ वो स्टे ला लिया सब कि पुलिस हमें हरासा नहीं कर सके। क्या कर रहा है साहब? हमारा लीगल डिपार्टमेंट थाली मार रहा है। ऐसे लोग हमारे पुलिस के खिलाफ भी अगर वो स्टेज ला ले रहे हैं कि पुलिस हमारे घर पे नहीं आएगी, तो हम क्या कर रहे हैं साहब? किस तरीके की एग्जाम्पल सेट कर रहे हैं सर? इस पे गौर करने की हुकूमत को जरूरत है। मैं आपसे अदबन गुजारिश करता हूं और एज ए फर्स्ट टाइम एमएलए आपकी इस चेयर से उम्मीद करते हुए बैठता हूं कि आप हुकूमत को इंस्ट्रक्शन देंगे और आपके सामने ये बात रखे बाद से पुलिस महकमा काम करेगी, गरीबों को सहूलत देगी, गरीबों की हिफाजत करेगी। आपकी इस चेयर से उम्मीद रखते हुए बैठ रहा हूं सर। शुक्रिया। अस्सलाम वालेकुम। मिनिस्टर गाరు సార్, సహచర మంత్రివర్యులు నాంపల్లి మా ఎమ్మెల్యే గారు మాజీదన చెప్పినటువంటి విషయం పూర్తిగా నిజం కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయే విషయం కాబట్టి ఖచ్చితంగా దీని పట్ల నోట్ చేసుకున్నాం. 100% ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన ప్రతి చర్య కూడా కఠిన
तेलंगाना कानून साज असम्बली के बजट इजलास के दौरान बीआरएस के अरकान असम्बली और कौंसिल ने पार्टी कारगुजार सदर केटीआर की क़ियादत में एहतजाज किया। मुजाहिरीन गन पार्क से असम्बली तक मकई के साथ मार्च करते हुए किसानों के लिए फौरी ख़रीदारी के मराकज़ के क़याम और कम अज़ कम इमदादी कीमत MSP का मुतालबा कर रहे थे। एहतजाज के दौरान उस वक्त कशीदगी पैदा हो गई जब पुलिस ने मुजाहिरीन को असम्बली के अंदर मकई ले जाने से रोक दिया। इस मौके पर कुछ देर के लिए हंगामा आराई का माहौल देखा गया। बीआरएस कायदीन ने हुकूमत पर इल्ज़ाम आयद किया कि वो किसानों के मसाइल को नज़रअंदाज कर रही है और फौरी इक़दामात का मुतालबा किया। కొనుగోలు కేంద్రాలు వెంటనే కొనుగోలు కేంద్రాలు వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే మొక్క రైతులంటే మొక్క రైతులంటే మొక్క రైతులంటే మొక్కజొన్న ज़िले संगारेड्डी के जहीराबाद में 17 मार्च बरोज़ मंगल को होने वाली मुसलसिल बारिश ने शहरी निज़ाम को बुरी तरह मुतासिर कर दिया, जिसके बायस शहर और मज़ाफ़ाती इलाक़ों की कई सड़कें ज़ेरे आब आ गई और आमदरफ्त में शदीद रुकावटें पैदा हुई। बारिश के बाद नशेबी इलाक़ों में पानी जमा होने से राहगीरों और गाड़ी सवारों को सख्त मुश्किलात का सामना करना पड़ रहा है। ख़ास तौर पर तांडूर जाने वाली फ्लाईओवर की सड़क और भारत नगर जाने वाली सड़क महफिल होटल के करीब मामूली बारिश में भी पानी जमा होने के सबब आवाम के लिए बड़ा मसला बना हुआ है। इन इलाकों में ट्रैफिक की रफ्तार सुस्त हो गई, जबकि पैदल गुजरने वालों को भी दुश्वारी पेश आ रही है, जिससे शहरियों ने हुकूमत के आला अहदेदारों पर नाराज़गी का इजहार किया। इतलात के मुताबिक सरकारी अहदेदारान और सियासी कायदीन बारहा इन मुतासरा इलाकों का दौरा करके सूरत हाल का जायज़ा लिया, ताहम इसके बावजूद मसला जूं का तो बरकरार है, जिस पर हुकूमत की कारकर्दगी पर सवाल उठ रहे हैं। अवाम ने मुताल्लिक़ा हुकाम से मुतालबा किया कि नकासी आप के निज़ाम को फौरी तौर पर बेहतर बनाया जाए ताकि आइंदा इस तरह की सूरत हाल से बचा जा सके। हैदराबाद के महानकाली पुलिस स्टेशन हदूद में टास्क फोर्स और फूड इंस्पेक्टर्स ने मुश्तरका कार्रवाई करते हुए मिलावटी पनीर बनाने और फ़रोख्त करने वाले रैकेट को बेनकाब किया। मुख्तलिफ दुकानों पर छापों के दौरान 3000 किलो से ज़ायद नकली पनीर जब्त किया गया। हुकाम के मुताबिक श्री बालाजी डेयरी प्रोडक्ट से 1600 किलो जबकि विजय मिल्क एंड कट शॉप से 1000 किलो मिलावटी पनीर बरामद हुआ। मजमूई तौर पर 6 दुकानों पर छापे मारे गए। पुलिस ने बताया कि ये लोग शहर के मुख्तलिफ इलाकों में मिलावटी पनीर सप्लाई कर रहे थे। इस सिलसिले में केस दर्ज कर लिया गया। मज़ीद तहक़ीक़ात जारी है। आणि शट लॉक होता असा लॉक लोकल के क्या बनाते हैं यहाँ पे? सेव बनाते हैं। और क्या क्या प्रोडक्ट है आपका दूध का? बाकी तो रेडीमेड है। कहाँ से आते हैं? ये NSR रेडी का बिल से आपके पास? उसका रहता है। दिखाओ।
दिन डाल के चले ये सेव आप बनाते हैं? हाँ ये कहाँ से आते हैं? ये बाहर से आता है कौन डाल के जाता हो? स्टेशन पे है गणेश पीटर हो गया कहाँ पे गणेश पीटर? स्टेशन पे है कौन सा होटल है सेव? मैं क्यों बनाया नहीं बनाता ये मेरा अंदर ये भी बनी रहे जाते हैं ना ये इसमें लगा इसमें करीमनगर के अर्बन में एसीबी ने कार्रवाई करते हुए एक्साइज इंस्पेक्टर रामू और जकानी वेणु को हिरासत में ले लिया। एसीबी के मुताबिक रामू ने वेमुलवाड़ा में तैनाती के दौरान एक ताजिर से बाकायदा रिश्वत वसूल की, जो 2022 से 2024 के दरमियान यूपीआई के जरिए मुंतकिल होती रही, जिसमें जकानी वेणु सहूलतकार था। तलाशी के दौरान 20 लाख रुपए नकदी बरामद हुई। एसीबी ने आवाम से अपील की है कि रिश्वत तलब किए जाने की सूरत में टोल फ्री नंबर 1064 या दीगर ज़राए के ज़रिए शिकायत दर्ज कराएं और शिकायत कुरिंदे की शनाख्त खुफिया रखी जाएगी। तेलंगाना वक्फ बोर्ड चेयरमैन सैयद अजमतुल्लाह हुसैनी और मुकामी एमएलए मोहम्मद मुबीन ने आज मीर आलम ईदगाह का दौरा करते हुए ईद की नमाज के इंतजामात का जायज़ा लिया। इस मौके पर पुलिस और दीगर महकमों के अहदेदारान भी मौजूद थे। बाज़ इस सिलसिले में वक्फ बोर्ड चेयरमैन सैयद अजमतुल्लाह हुसैनी और मोहम्मद मुबीन ने मीडिया को तफसीलात बताई। इंशाअल्लाह ईद उल फितर की नमाज सुबह 10 बजे होगी ईदगाह मीर आलम में, जिसको नमाज से पहले 9 बजे से रिवायती तौर पर जो अब तक होता आ रहा है उसी को हम कायम रखते हुए ईद से पहले 9 बजे से 9:30 बजे तक मौलाना हाफिज जनाब मोहम्मद सैफुल्लाह साहब का बयान होगा 9 बजे से 9:30 बजे तक। उसके बाद 9:30 बजे से 10 बजे तक मौलाना जनाब मोहम्मद हुसामुद्दीन सानी जाफर पाशा साहब का 9:30 तक 9:30 से 10 बजे तक उनका बयान होगा। उसके बाद 10 बजे ईद उल फितर की नमाज अदा की जाएगी, जिसमें जनाब डॉक्टर हाफिज मोहम्मद रिजवान कुरैशी साहब खतीब इमाम मक्का मस्जिद वो नमाज वो पढ़ाएंगे ईदगाह मीर आलम में। उसी तरीके से ईदगाह मादना पेट में भी 10 बजे नमाज ईद उल फितर अदा की जाएगी इंशाअल्लाह। उसमें जनाब मौलाना सैयद महमूद हुसैन साहब 9:30 बजे से 10 बजे तक आपका बयान वहाँ पर रहेगा और जनाब कारी सैयद मोहम्मद यूसुफ मदनी साहब वहाँ पर नमाज ईद उल फितर की नमाज की इमामत करेंगे वहाँ पर। उसी तरीके से हज हाउस की मस्जिद में 7:20 पर नमाज ईद उल फितर अदा की जाएगी इंशाअल्लाह और जनाब मुफ्ती हाफिज मोहम्मद साबिर पाशा साहब नमाज पढ़ाएंगे। जनाब मुफ्ती हाफिज मोहम्मद साबिर पाशा साहब का ही वहाँ पर खिताब होगा। ये 3 मसाजिद के शेड्यूल है। ईदगाह मीर आलम में 10 बजे नमाज होगी, मादाना पेट में 10 बजे नमाज होगी और हज हाउस की मस्जिद में 7:20 पर ये ईद उल फितर की नमाज रहेंगी। और यहाँ पर मुकामी कायदीन, मुकामी रुकन असम्बली और जनाब मुकामी रुकन पार्लियामेंट उनकी ज़ैर निगरानी में, ज़ैर सरपरस्ती में इंशाअल्लाह वो लोग भी यहाँ पर मौजूद रहेंगे ईद की नमाज अदा करने के लिए और मुकामी कायदीन जमात के लोग भी और दीगर तमाम अहम शख्सियात पुलिस के और दूसरे अहदेदारान भी यहाँ पर आएंगे ईद को मुबारकबाद देने के, लोगों से मिलने के लिए। तो हम आवाम से अपील करते हैं कि ये ईद उल फितर एक मुबारक महीने का ईद उल फितर के साथ एक अख्ताम होगा, तो इंशाअल्लाह एक बाबरकत वाला महीना ईद उल फितर के साथ ख़त्म होगा। तो हम सब लोग उस दिन ईद जो एक महीने हम जो इबादतें किए हैं, तिलावतें की हैं, हमने रोज़े रखे हैं अल्लाह को राज़ी करने के लिए, हमने कुरान शरीफ जिस महीने में नाजिल हुआ इसको हम आने वाली ज़िंदगी में अपनी अमली ज़िंदगी में इसको लाएंगे और यहाँ पर ईद के दिन
अल्लाह से हम यहाँ पे बारगाह में यहाँ पर एक दुआ के साथ हम यहाँ पर के आने वाली जिंदगी में हम इसी तरीके से इस मुल्क की, इस रियासत की और खुश। आखिर में सुर्खियां और एक बार। मूसी दरिया की बहाली के लिए तमाम फैसले शफाफियत के साथ किए जा रहे हैं। नायब वज़ीर आला भट्टी विक्रमार्का का बयान, अवाम से इस मंसूबे की हिमायत की अपील। हुकूमत आइंदा 2 से 3 माह में तेलंगाना की डिजिटल मीडिया पॉलिसी को हतमी शक्ल देगी। खानसाज कौंसिल में वज़ीर पोंगुरेड्डी श्रीनिवास रेड्डी का ऐलान। मूसी नदी जदीद मंसूबे में 1.5 लाख करोड़ रुपए की बदउनवानी का इल्ज़ाम। असम्बली में KTR का बयान, कहा पार्टी नदी की बहाली के खिलाफ नहीं बल्कि मुबैना घोटाले की मुखालिफत कर रही है। मुफ्ती स्कीम के तहत RTC बसों में मुसाफिरों की शरह 69% से बढ़कर 98% तक पहुंच गई। खानसाज कौंसिल में वज़ीर ट्रांसपोर्ट पुन्नम प्रभाकर का जवाब। मंगल की रात होने वाली मुसलसल बारिश के बायस जहीराबाद की कई सड़कें ज़ेरे आब, मुसाफिरों को शदीद मुश्किलात। BRS अरकान का मकई के साथ एहतजाज। हुकूमत पर इल्ज़ाम आयद किया कि वो किसानों के मसाइल को कर रही है नज़रअंदाज। फौरी इक़दामात का मुतालबा। ये थी आज की दिन भर की हमारी खबरें। मुझे इजाज़त दीजिए। हमारे चैनल को यूट्यूब पर सब्सक्राइब, फेसबुक पर लाइक शेयर ज़रूर करें। अल्लाह हाफ़िज़। मैदान में एक नया इनकलाब, इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह। 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान, क़ायदे के अलावा नर्सरी ta 10वीं जमात तक की तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म, खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग। बच्चों में तहरीरी और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम। काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं। उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू SR पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद। अल रियाज टूर्स एंड ट्रैवल्स नज़द रियाज हेल्थ केयर क्लिनिक, मुस्तफ़ा नगर, फलकनुमा, हैदराबाद। एयर टिकटिंग इंटरनेशनल और डोमेस्टिक, वीज़ा एंडोर्समेंट, इमिग्रेशन, पासपोर्ट दाखिल करने में ताउन। विजिट वीज़ा और उम्रा वीज़ा के लिए हमसे रब्त करें। वेस्टर्न यूनियन और मनीग्राम के साथ साथ दीगर सहूलियात भी मौजूद। प्रोप्राइटर मोहम्मद रियाज अहमद, अल रियाज टूर्स एंड ट्रैवल्स। खिदमत का मौका दें, आपका इत्मीनान हमारी कामयाबी। मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टीवेयर, जीन्स, टी-शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंडा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें।